Dun 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 chicken dun 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 chicken dun dun dun. So hello everyone, welcome back to AK Cine Sixes. Hope everyone are doing good. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు నేను రివ్యూ చెప్పే సినిమా ఏంటంటే హరిహర వీరమల్లు స్టారింగ్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై క్రిష్ అండ్ జ్యోతి కృష్ణ. సో వీడియో స్టార్టింగ్ నా మొహం మీద గుడ్డేసినప్పుడు అర్థమై ఉండాలి సినిమా ఎలా ఉందనేది. సో ఈ సినిమా బేసిక్ ప్లాట్ వచ్చేసి మన కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ. సో ఆ వజ్రాల దొంగతనం చేస్తూ ఉండగా అతని స్కిల్ నచ్చి నైజాం ప్రభు దగ్గరికి వెళ్ళి కూడా దొంగతనం చేస్తుంటే నైజాం ప్రభులు కోహినూర్ కావాలి, ఢిల్లీలోని కోహినూర్ తీసుకురాని అతనికి ఒక టాస్క్ అప్ చెప్తారు. సో అతను కోహినూర్ తీసుకొచ్చాడా లేదా అనేది బేసిక్ స్టోరీ లైన్. అది క్రిష్ రాసుకున్న స్టోరీ లైన్, అనుకున్న స్టోరీ లైన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆ స్టోరీ లైన్ మీద వెళ్తాను బికాస్ అదంతా క్రిష్ తీసినట్టు. ఎందుకంటే సినిమాలో పవన్ కళ్యాణ్ 2 లుక్స్ ఉంటాయి. ఒకటేమో క్లీన్ షేవ్, అది క్రిష్ తీసింది బిఫోర్ ఎలక్షన్స్. ఇంకోటి గడ్డంతో ఉంటుంది, అది డిప్యూటీ సీఎం అయినతో వచ్చేసింది సినిమా, అది జ్యోతి కృష్ణ తీసినవి. సో క్రిష్ డైరెక్ట్ చేసిన ఎపిసోడ్స్ వరకు సినిమాలో కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి. సో ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది, అరే బాగానే ఉంది. ఎందుకంటే సినిమా క్రిష్ డైరెక్టింగ్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సినిమా జ్యోతి కృష్ణ చేతికి వెళ్ళిందో టోటల్ డన్. ఎక్స్పెక్టేషన్స్ జీరో, హోప్ జీరో, ఎవ్రీథింగ్ జీరో. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్, మీ అందరికీ తెలుసు. బట్ ఫ్యానిజం అనేది రివ్యూలో చూపించను. రివ్యూ ఈజ్ రివ్యూ, ఫ్యానిజం ఈజ్ ఫ్యానిజం. సో జ్యోతి కృష్ణ చేతికి వెళ్ళినప్పుడే హోప్స్ గాన్, ఎక్స్పెక్టేషన్స్ గాన్. బికాస్ జ్యోతి కృష్ణ ముందు 2 సినిమాలు నేను చూశాను. అతను ఇంత పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయలేని విషయం తెలుసు. అది మనకు క్లియర్గా సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఫస్ట్ హాఫ్లో 3 సీక్వెన్సెస్ ఉంటాయండి. మచిలీపట్నం పోర్ట్ సీక్వెన్స్, కళ్యాణ్ ఎంట్రీ, అది సెకండ్ ఏమో కుస్తీ సీక్వెన్స్, థర్డ్ చార్మినార్ సీక్వెన్స్, ప్రీ ఇంటర్వల్ సీక్వెన్స్. 3 సినిమాలో బెస్ట్ సీన్స్ అంటే ఆ 3. సో ఆ 3 క్రిషే తీసాడు. ఆ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీ షార్ట్ ఇట్ పక్కన పోయి మిగతా అంతా ఫస్ట్ హాఫ్ అయ్యాక ఫీల్ బాగానే ఉంది సినిమా అనిపిస్తుంది. బట్ క్రిష్ వదిలేసిన జ్యోతి కృష్ణ టేక్ ఓవర్ చేసిన సెకండ్ హాఫ్ ఉంటుంది. అసలు హారిబుల్ స్టఫ్. అంటే ఇంటర్వెల్ సీన్లో కోహినూర్ తీసుకొస్తానన్న దగ్గర ఇంటర్వెల్ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ ఆ కోహినూర్ కోసం వెళ్తారు, జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత నుంచి ఇంకా ఎటేటో 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 వెళ్ళిపోతుంటుంది. ఇంకా ఆ స్టోరీ ఉండదు, ఆ సంబంధించింది ఉండదు. మధ్యలో ధర్మం, న్యాయం అని చెప్పి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ ఒకటి, ధర్మం గురించి నిలబడతారు. ఇవన్నీ ఇరికిచ్చేశారు కంప్లీట్గా. అంతే, స్టోరీలో ఉంచకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి జ్యోతి కృష్ణ నచ్చినట్టు ఇరికించుకుని. అంటే ఇంకేంటంటే నాకు నచ్చింది నేను తీస్తా, మీరు చూడండి, ఏది పడితే అది తీస్తా, చూడాల్సిందే, ముఖం మీద కొట్టినట్టు ఉంటుంది. సో సెకండ్ హాఫ్ అంత దారుణంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూస్తే బాగానే ఉందనే ఫీలింగ్ కూడా సెకండ్ హాఫ్ సినిమా వేస్తే చచ్చిపోయిద్దండి. బేసిక్గా డిసప్పాయింటెడ్ అని చెప్పను, ఎందుకంటే జ్యోతి కృష్ణకి ఇచ్చినప్పుడే అయిపోయింది నాకు తెలిసి సినిమా ఫ్లాప్ అని. సో డిసప్పాయింట్ అని చెప్పను, కానీ సెకండ్ హాఫ్ హారబుల్ అండి, హారబుల్ స్టఫ్. సో ఈ సినిమాకి ఎవరన్నా కంప్లీట్గా న్యాయం చేశారు, డ్యూటీ చేశారంటే అది ఓన్లీ ఎంఎం కీరవాణి గారు. సాంగ్స్ ఒకటి బాగున్నాయి, బీజిఎం తిరిపోయింది. సో ఆ 2 కీరవాణి గారు మంచి వర్క్ చేశారు. కళ్యాణ్ గారు క్రిష్ డైరెక్ట్ చేసిన సీన్స్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ, ఆయన ఛామ్ కానీ, ఆయన స్వాగ్, చరిష్మాని కనిపించాయి. తర్వాత డిప్యూటీ సీఎం ఏదో చేసిన ఆయనకే పెద్ద ఇంట్రెస్ట్ ఉంటే అనిపించలేదు. అలా చేశారు, ఊరికి సినిమా చేసి వదలాలి కదా అని. సినిమాకి బిగ్గెస్ట్ లెట్ డౌన్ సీజీ వర్క్. అంత దారుణం అంటే అంత దారుణం. నాకు తెలిసి షార్ట్ ఫిల్మ్స్లో బెటర్ సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందండి ఈ సినిమా కంటే. అంత లేజీ ఎగ్జిక్యూషన్ మొత్తం అంతా. అసలు కనీసం చూసుకోలేదా ఎగ్జిక్యూషన్లో కూడా? చిన్న హీరో కదా, స్టార్ హీరో, అంత పెద్ద బడ్జెట్, అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఏందండి ఆ విఎఫ్ఎక్స్ వర్క్, ఆ సీజీ ఏంటి? చిన్నపిల్లలు ఆడుకునే ఫోన్లో చిన్నపిల్లలు ఎడిట్స్ చేస్తారు కదా, వాళ్ళు బెటర్గా చేస్తారు దీనికంటే. 2-3 ఏళ్ళ పిల్లలు చేస్తారు దీనికంటే మంచి ఎడిటింగ్స్, విఎఫ్ఎక్స్ వర్క్. ఏంటంటే అది అంత దారుణమా? పవన్ కళ్యాణ్ డూపులు, యానిమే బొమ్మలు, ఎవరి బాడీకో పవన్ కళ్యాణ్ ఫేస్, అది ఏంటి అసలు? మినిమం కేర్ తీసుకోవాలి. సెకండ్ హాఫ్ దారుణాతి దారుణం. సో ఫస్ట్ హాఫ్లో కొంచెం పాజిటివ్ ఫీల్ కూడా సెకండ్ హాఫ్ అయ్యేసరికి మొత్తం చచ్చిపోయింది. ఇంకా ఎక్కువసేపు నేను ర్యాంట్ చేయలేను. ఇది చెప్తా పోతే ఈ సినిమా ఉన్న బొక్కలు 20 నిమిషాలు చెప్పొచ్చు. జ్యోతి కృష్ణ గారు చేతిన తర్వాత మొత్తం
స్టోరీ డివేట్ అయిపోయింది. ఏది పడితే అది ర్యాండమ్ ఫిల్లర్ సీన్స్, ఏది పడితే అది ఇదండి చూసేయండి, ఇంకా అంతే అవేర్న పోతూ ఉంటుంది. బాబీ డియోల్ గారికి కూడా 2-3 సీన్లు, అది పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. మరి సెకండ్ పార్ట్ క్లైమాక్స్ వద్దు, దాని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరం. పార్ట్ 2 క్లిఫ్ హ్యాంగర్ ఇస్తారు, దారుణాతి దారుణం. దేవరా క్లిఫ్ హ్యాంగర్ చాలా బెటర్ అనిపించింది చూసిన తర్వాత. సో ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఒపీనియన్ అబౌట్ హరిహర వీరమల్లు. సో ఫస్ట్ హాఫ్ లాగే మొత్తం సినిమా క్రిష్ డైరెక్ట్ చేసి ఉంటే సినిమా గుడ్ సినిమా అయ్యేది. అంటే సూపర్ అని చెప్పను, ఫస్ట్ హాఫ్ లాగా ఉన్న సినిమా బాగానే ఉందనే ఫీలింగ్తో బయటకు వచ్చేవాళ్ళం. సో మంచి బౌండరీ స్కోర్ చేయాల్సిన సినిమా జస్ట్ అలా ఒక సింగిల్కి ఆగిపోయింది. సో కలంబా ఫ్యాన్స్ మనం ఇంకా ఓజీ కోసం వెయిట్ చేయడమే. హోప్ సుజిత్ వోంట్ డిసప్పాయింట్ us. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ అబౌట్ హరిహర వీరమల్లు. సో మీరు కూడా చూస్తుంటే మీకు ఏమనిపించింది అనేది కామెంట్స్లో చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో దిస్ ఈజ్ చైతన్య సైనింగ్ ఆఫ్ టీమ్ AK Cinesixers. Bye.